ప్రభుత్వం చేసిన అప్పుల్ని కూటమి చెల్లించిందన్నారు. యువత పోరుతో చేసే వైసీపీ వీధి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మండిపడ్డారు. విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. ఎవరికన్నా విద్యార్థికి మానవరుల మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాన్ని మేము ఎప్పుడు చేయము. గతంలో మేము డైరెక్ట్గా కాలేజెస్ ఫీజులు పంపించాం. ఎవరికన్నా విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళని బాధ్యత చేశాం. మీరేం చేశారు? తల్లిదండ్రుల ఖాతాలకు పంపించి దానివల్ల కాలేజీలకు డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇవాళ మేము వచ్చినటువంటి అన్ని కాలేజీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం మీకు కడుతుంది. ఏ ఒక్కరి సర్టిఫికెట్లు మీరు ఆపినా మేమే చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్లియర్గా మేము చెప్పాం. ఇవాళ ఎక్కడ ఈ కాలేజీ ఆపని చెప్పానని మీరు పెట్టినటువంటి బకాయిలను తీర్చడానికి ఇవాళ దాదాపు 788 కోట్ల రూపాయలు మీ బకాయిల నిమిత్తం కట్టాం. మిగతా కూడా దశల వారికి అన్ని కడతాం. ఖచ్చితంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ రోజు వరకు మున్సిపాలిటీలో తీర్మానం చేయనట్లేదు, మీరు అడ్డం పడతా ఉన్నారు. ఇవాళకి కూడా మీ కార్పొరేటర్లతో అడ్డం పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీకు ఏమన్నా భయమా? ఇవాళ ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 60 కోట్ల రూపాయలు ఆ మెమోరియల్ కోసం ఇచ్చి ఆ మెమోరియల్ ద్వారా అనేక మంది విద్యార్థులు ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తే దానికి కూడా మీకు మనసు రాదు. దొడ్డిదారిన